యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలోని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోయారు. మొదటిసారి గ్రామానికి వచ్చిన సందర్భంగా ముందుగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వివేకానంద సెంటర్లో నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నన్ను గెలిపించండి, అభివృద్ధి చేసి చూపిస్తా, మళ్లీ భువనగిరి గడ్డపై ఎగిరేది మువ్వన్నెల జెండా, ప్రతి ఒక్కరూ కంకణబద్దులై వీర సైన్యులై 13వ తారీఖు వరకు కష్టపడి అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా కృషితో ఇవ్వాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని ఎంపీటీసీ గోగు పద్మ సత్తయ్య యాదవ్ పాల్గొన్నవారు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మధ్యపురి ఐలయ్య, మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, రాపోలు శివరంజని, బలరాం, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గోగు హరిప్రసాద్, జిల్లా నాయకులు కునూరు సాయి కుమార్ గౌడ్, బొడ్డుపల్లి లింగయ్య, ఎండి ఇమాం, గోగు కృష్ణయ్య తదితర కాంగ్రెస్ నాయకత్వం, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. సంక్షేమం వైపే అన్నా నిత్యం నీ చూపు, జనపక్షం సాగుతున్నది అన్నా నీ అడుగు, ప్రజలే నీ లోకం అంటూ పైన కడతావు, సాయం నా ధ్యేయం అంటూ వెన్నముకవుతావు, కాలం కలకాలం నిన్ను జీవించాలి. మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఒక్క నిమిషం మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐలయ్య గారు, ఎంపీటీసీ గోగు పద్మ సత్తయ్య గారు, అలాగే మా మండల పార్టీ అధ్యక్షుడు మల్లా రెడ్డి గారు, అలాగే ఇక్కడికి ఉన్నటువంటి గోపాల్ రామచంద్రారెడ్డి గారు, గోపాల్ గారు, శివరంజన్, బలరాం గారు, సునీత, ఈ యొక్క గ్రామానికి ఈరోజు మీ అందరు చూసిరు. వీరేష్ అన్న ఏదైతే మీరు మొన్ననే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులలో వీరేష్ అన్నను 68,000 మెజార్టీతోటి గెలిపించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. మీరందరూ కూడా మీ బూతులలో మొన్న చేసినటువంటి ఏదైతే కార్యక్రమంలో అదే విధంగా చేసి ఈ యొక్క ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలలో నన్ను గెలిపిస్తే నేను డెఫినెట్గా వీరేష్ అన్న మన గెలిచినప్పుడు ఏదైతే మనకు ప్రజలకు చేస్తామని వాగ్దానాలు చేసిరో అవన్నీ నెరవేర్చాల్సిన పరిస్థితి మన మీద ఉంది. నేను అన్న వెంటుండి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో గలం విప్పి మాట్లాడి మనకు రావాల్సిన నిధులు తీసుకొస్తా. నేను మీ వాన్నే మీ వద్యవాన్నే నేను ఇక్కడ చాలిగౌరవం తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు అన్ని నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై నుంచి ఒక కార్యకర్తగా ఎదిగిన వాడిని. నాకు ప్రజల కష్టాలు తెలుసు. నేను
మీరు గెలిపించుకున్న తర్వాత బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధి విధానమో అదే విధంగా నేను కూడా ముందుకెళ్తా. అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యువకుడు, ఆయన భవిష్యత్తు కోసం పనిచేస్తాడు. మనందరూ వెంటనే ఉంటాడు. 100 రోజులలో మీ అందరు చూసిర్రు. ప్రజాపాలన పెట్టి వీలైనంత మటుకు అప్లికేషన్ తీసుకుని, అలాగే చేనేత కార్యక్రమ సమస్యలు మొన్ననే నన్ను కలవడం జరిగింది. టెస్కోకు సంబంధించిన పెండింగ్ బిల్స్ టెస్కో కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తలేదని చెప్పింది. ఇవన్నీ కూడా కాపాడుకుంటామని తెలియజేస్తూ మీ అందరూ కూడా మే 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. నమస్కారం అన్న అందరూ